గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా జస్టిస్ సూర్యకాంత్ సిజేఐగా ప్రమాణం చేశారు కదా, ఆ వార్తనే హైలైట్ చేస్తూ ప్రధాన వార్తల్లో ఒకటిగా ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 7 దేశాల ప్రధాన న్యాయమూర్తుల రాక. తొలి రోజే 17 కేసులు విచారించిన సిజేఐ. మరోవైపు దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత. షోలేతో బాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు. రొమాంటిక్ యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి ధర్మేంద్ర. ఆయన ఇక లేరు. భారతీయ సినిమా హీమాన్ ఆయన. ఇక ముఖ్యమైనటువంటి వార్త విషయానికి వస్తే, ఢిల్లీకి నోయిడా, తెలంగాణకు కొడంగల్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీకి నోయిడా ఎలానో తెలంగాణకు కొడంగల్ అలానే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లగచెర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. నిన్న వికారాబాద్ జిల్లా కొడంగల్లో 103 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం తయారీకి అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సెంట్రల్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరితో కలిసి భూమి పూజ చేశారు. ఆ తర్వాత విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. మద్దూరు మహిళా సమాఖ్యకు చెందిన ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్లలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు భూసేకరణకు ప్రయత్నిస్తే కొందరు గిట్టని వారు రైతులను రెచ్చగొడుతున్నారని, అధికారులపై దాడులు చేయించి వారిపై కేసులయ్యేలా చేశారు. అన్నదాతలతో మాట్లాడి పరిహారం, ఇంద్రమ్మ ఇళ్లు కేటాయించి లగచెర్ల, హకీంపేట, పోలేపల్లిలో 3000 ఎకరాలు సేకరించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నియోపోలిస్ ఎట్ 137 అంటూ హెచ్ఎండిఏ వేలంలో ఎకరాకు రికార్డు ధర అని చెప్పొచ్చు. ఇది ఎకరాకు 137 కోట్లట. నేడే అయోధ్య రామాలయంపై ధ్వజారోహణం ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా ఎన్నికలకు వేళాయే అంటూ స్థానిక ఎన్నికలకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ, గ్రామాల్లో ఎన్నికల హడావిడికి వేలైంది. అధికారికంగా పార్టీలు లేకపోయినా పల్లెల్లో రంగురంగుల జెండాలు, ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. జిల్లాల వారీగా కలెక్టర్లు, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్కు సంబంధించిన గెజిట్ ప్రచురించారు. పూర్తి సమాచారంతో సదరు గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిన్న సమర్పించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, వాటి ఆధారంగా స్కెడ్యూల్ను సిద్ధం చేయబోతుంది ఎస్ఈసి. ఇక 26న పంచాయతీ ఎన్నికల స్కెడ్యూల్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డిసెంబర్ 11, 15, 19 తేదీల్లో పోలింగ్ జరిగే ఛాన్స్ ఉంది. కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ, వడ్డీ మాఫీ పథకాల అమలును వేగవంతం చేసిన ప్రభుత్వం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక బాలీవుడ్ హీమానిక లేరు అంటూ దిగ్గజ నటుడు ధర్మేంద్ర తుదిశ్వాస, అనారోగ్యంతో ఇంట్లోనే మృతి. ముంబైలో పూర్తయిన అంత్యక్రియలు. 6.5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 300కు పైగా చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ హీమాన్ అనే బిరుదుతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం పొందారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం. ఇక సూర్యకాంత్ అనే నేను 53వ చీఫ్ జస్టిస్గా ప్రమాణం చేస్తున్నాను. ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్, సీఎం రేవంత్ తదితరులు హాజరయ్యారు ప్రమాణానికి. 15 నెలల పాటు సిజేఐగా కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. బీసీ కోట 20% లోపే. గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లు. అసమగ్ర కులగణన డేటాతోనే అన్యాయం. బీసీలకు గతం కన్నా తగ్గుతున్న రిజర్వ్ స్థానాలు. నిబంధనలు, మార్గదర్శకాలకు సర్కారు తూట్లు. ఎస్సీ ఎస్టీలు లేని చోట్ల ఆ వర్గానికి కేటాయింపు. మొత్తం ఎస్టీలే ఉన్న చోట బీసీలకు, ఇతరులకు కేటాయింపు. రొటేషన్ ప్రక్రియలోనూ అడదిడ్డంగా వ్యవహారం. కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం అంటూ ఈ వార్తనిచ్చారు. నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బీసీల పిలుపు. 30న చలో హైదరాబాద్. ఇక కాంగ్రెస్ దోకాపై బీఆర్ఎస్ కథన బేరీ. ప్రజాక్షేత్రంలో ఎండగడతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కామారెడ్డి డిక్లరేషన్ బూటకం. అభయహస్తం మేనిఫెస్టో నాటకం. కాంట్రాక్టుల్లో బీసీలకు వాటా రాలే. బడ్జెట్లో 20,000 కోట్లు ఇవ్వలే. బీసీ కోటాపై రాహుల్కు చిత్తశుద్ధి లేదు. బీజేపీతో బీసీలకు ఒరిగిందేమీ లేదు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోటా ఇస్తామని చెప్పి బీసీలను నట్టేట ముంచిండ్రు అన్న మాజీ మంత్రి హరీష్. 42% రిజర్వేషన్ కోసం ఫైట్. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లో కొద్దాం. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఇక్కడ మనకు ప్రధాన వార్తగా సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన వార్త. మరోవైపు దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు అన్నటువంటి వార్తను రైట్ సైడ్ మీరు చూడొచ్చు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కొత్త జిల్లాలు. సీఎం చంద్రబాబు సమీక్ష నేడు మరోసారి సమావేశం కాబోతున్నారు. నేతలు చెబితేనే ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు చేరుస్తారా? మంత్రివర్గ ఉపసంఘం మరెందుకని ప్రశ్నించిన సీఎం. ఇక డిమాండ్ ఆధారిత పంటలు వేయండి, రైతన్న మీకోసం ప్రారంభోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు. మారుతున్న ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా పంటలు పండించాలి. డిమాండ్ ఆధారిత పంటలపై దృష్టి పెడితే ఎన్ని విపత్తులు వచ్చినా తట్టుకోగలం. వ్యవసాయం, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పైన టాప్లో పేరు పక్కనే వ్యాక్సిన్కు కరోనా వైరస్ మస్కా అంటూ వైరస్ స్పైక్ ప్రోటీన్లో నిరంతర మార్పులతో అయోమయంలో పడ్డ యాంటీబాడీస్. ఘన పదార్థంగా ఉన్నప్పుడే దానిపై ప్రభావం, ద్రవ రూపంలో ఉన్నప్పుడు పనిచేయని వైనం. 2 ఏళ్ల అధ్యయనంలో నిర్ధారించిన ఏయూ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ప్రధాన వార్తగా మార్కాపురం, మదనపల్లె 2 కొత్త జిల్లాలు అంటూ కొత్త రెవెన్యూ డివిజన్లుగా నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకసిర. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు, ముఖ్యమంత్రితో భేటీ, నివేదిక సమర్పణ. కొత్త జిల్లాల్లో 21 చొప్పున మండలాలు. బాలీవుడ్ హీమానిక లేరు అన్న మరో వార్త. సూర్యకాంతను నేను అంటూ సీజేఐగా 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. నెక్స్ట్ సాక్షి. సాక్షిలో ప్రధాన వార్తగా ఐటీ ముసుగులో రియల్ లూటీ అంటూ భవనాలు కట్టే కంపెనీలకు భూపందేరం అంటూ ఈ వార్తనిచ్చారు. కోట్లలో అద్దెలు వసూలు చేసుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో కారు చౌకగా భూములు. దీని వెనుక ప్రభుత్వ కీలక నేత పాత్ర. క్యాంపస్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కార్ అప్పనంగా భూ కేటాయింపులు. 1000 కోట్ల విలువైన భూమి కేవలం 99 పైసలకే. అందులో 55% క్యాంపస్, మిగిలిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే. ఇవి కాకుండా పెట్టుబడిలో 60 నుంచి 70% ప్రోత్సాహకాల పేరిట వాటి ఖాతాలోకి వెళ్తున్నాయి. తాజాగా కే రహేజా గ్రూప్కు విశాఖలో 27.10 ఎకరాలు 99 పైసలకే కేటాయింపు. ఇందులో 45% భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి. బెంగళూరుకు చెందిన సత్వాకు 1500 కోట్ల భూమి 45 కోట్లకే కేటాయింపు. మధురవాడలో 30 ఎకరాల్లో 50% రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి పచ్చజెండా. కపిల్ చిట్ ఫండ్ జీవీఎం ఎనర్జీకి 30 ఎకరాలు, అందులో 40% స్థలంలో రియల్ వ్యాపారం అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది సాక్షి. జస్టిస్ సూర్యకాంత్ అనే నేను 53వ సీజేఐగా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.